హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఐఎన్సి సమావేశాలకు సంబంధించి కంటిన్యూస్లో భాగంగా ప్రీవియస్లో 2 క్లాస్ చూసాము. ఇది 3rd క్లాస్ అండి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 4 క్లాసెస్లో మీన్స్ 4 సెషన్స్ కంప్లీట్ చేస్తానని చెప్పాను. సో అందులో భాగంగా రిమైనింగ్ చూద్దాం. ఈరోజు ఒకసారి చూడండి. 1887 మద్రాస్ ఐఎన్సి సమావేశం అండి. మద్రాస్ ఐఎన్సి సమావేశం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. బద్రుద్దీన్ త్యాబ్జీ అండి. బద్రుద్దీన్ త్యాబ్జీ స్పెషల్ ఏంటంటే మొట్టమొదటి ముస్లిం ఐఎన్సి అధ్యక్షుడు అండి. మొట్టమొదటి ముస్లిం ఐఎన్సి అధ్యక్షుడు అండి. సో 1887 మద్రాస్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. మనల్ని అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మొట్టమొదటి ముస్లిం ఐఎన్సి అధ్యక్షుడు ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ అనేది క్వశ్చన్ టు ఆన్సర్ అండి. ఏ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు అంటే మద్రాసు. ఏ సంవత్సరం అడిగితే 1887. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ 4 ఇయర్స్ తర్వాత 1891 అండి నాగపూర్ ఐఎన్సి సమావేశం అండి. నాగపూర్ ఐఎన్సి సమావేశం. పి ఆనందాచార్యులు అండి. పి అంటే పనపాకం ఆనందాచార్యులు అండి, చిత్తూరు జిల్లా అండి. 1800 ఏబిస్టీలో కూడా వస్తుంది మనకి. 1891 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది పి ఆనందాచార్యులు, పనపాకం, చిత్తూరు జిల్లా. ఏ ఐఎన్సి సమావేశానికంటే నాగపూర్ ఐఎన్సి సమావేశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మొట్టమొదటి ఆంధ్ర ఐఎన్సి అధ్యక్షుడు అండి. మొట్టమొదటి ఆంధ్ర ఐఎన్సి అధ్యక్షుడు అండి. సో మనం చదువుకునేటప్పుడు ఫస్ట్ అనేది మనం చదువుతున్నాం డైరెక్ట్గా అడగండి. కానీ మన ఏపీకి సంబంధించి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే బిఫోర్ ఇండిపెండెన్స్ వరకు ఉన్న వాళ్ళల్లో 1891 నాగపూర్ ఐఎన్సి సమావేశం పి ఆనందాచార్యులు. ఏపీ హిస్టరీలో బాగా వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి, కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇయర్ ఇంపార్టెంట్, ప్లేస్ ఇంపార్టెంట్, ఆ పర్సన్ ఎవరైనది. ఆ తర్వాత ఇక్కడ 1896 ఐఎన్సి సమావేశం, ఆ తర్వాత 1911 ఐఎన్సి సమావేశం అండి. ఈ రెండింటికి మధ్యలో 15 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ లాజికల్ అవసరం లేదండి. ఫస్ట్లో మీకు తెలియాలి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి అంటే మీకు నోటెడ్ అయిన దాకా తర్వాత అసలు గుర్తులేనే చదవాలి. ఐఎన్సి సమావేశాలు మ్యాక్సిమం నోటెడ్ అయిపోవాలి అంతే. క్వశ్చన్ టు ఆన్సర్ చూడగానే ఆ ఇయర్ ఇక్కడ ఈ ఇయర్కి ఇతనికి అధ్యక్షుడు, ఈ ఐఎన్సి సమావేశం అలా తెలిసిపోవాలి. అంటే త్రూ రివిజన్ ద్వారా ఎక్కువ రివిజన్ గుర్తుంటుంది. 1896 ఐఎన్సి సమావేశం ఎగ్జాక్ట్లీ 15 ఇయర్స్ తర్వాత 1911 ఐఎన్సి సమావేశం అండి. కలకత్తాలో జరిగిందండి. ఇక్కడ కలకత్తా ఐఎన్సి సమావేశం. ఇక్కడ సయాని అండి. ఇక్కడ బిషన్ నారాయణధర్. బిషన్ నారాయణధర్. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే 1896, 1911 రెండు కలిపి రాయడానికి 2 కలకత్తా ఐఎన్సి సమావేశాలు అండి. ఇక్కడ సయాని, ఇక్కడ బిషప్ నారాయణధర్ అండి. మనకి ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్ అండి. ఈ రెండు ఏంటంటే మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఎప్పుడు ఆలపించారు, మొట్టమొదటిసారిగా జనగణమన గేయాన్ని ఎప్పుడు ఆలపించారు అంటే ఏ ఐఎన్సి సమావేశంలో అండి. వెరీ ఆల్రెడీ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 37 ఐఎన్సి సమావేశంలో త్రిరంగా పతాకాన్ని రావి నది ఒడ్డున మొట్టమొదటిసారి ఎగురవేసం జరుగుతుంది జాతీయ పతాకానికి సంబంధించి. ఆ తర్వాత జాతీయ పతాకానికి తర్వాత వందే మాతరం, జనగణమన మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 కోరిలేటెడ్. సో అందుకని మన ఇక్కడ ఏంటంటే కలకత్తా ఐఎన్సి సమావేశం 2 కలకత్తాలో జరిగినాయి. మనకు గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. సయాని, బిషప్ నారాయణధర్. కానీ ఇయర్స్ ఈ రెండు ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఏ సంవత్సరంలో ఆలపించారని ఇయర్స్ ఇచ్చారనుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. సో మీకు గుర్తుపెట్టుకోవడానికి మార్నింగ్ కాలేజీకి కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు
మార్నింగ్ జనగణమన పాడతామా లేకపోతే ఈవినింగ్ అండి? ఈవినింగ్ జనగణమన. అంటే ఫస్ట్ ఏంటి? వందే మాతరం. అదేవిధంగా ఈ సమావేశంలో కూడా మొట్టమొదటిసారిగా ముందు వందే మాతర గీతాన్ని ఆలపించారు. సో 1896 ముందు వచ్చిన ఇయర్లో. ఆ తర్వాతనే జనగణమన. మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించారండి ఈ ఐఎన్సి సమావేశంలో. మొట్టమొదటిసారిగా వందే మాతర గీతం. ఇక్కడ మొట్టమొదటిసారిగా జనగణమన అండి. జనగణమన అండి. మొట్టమొదటిసారిగా జనగణమన. సో ఇక్కడ మనం చూడాల్సింది మద్రాస్ ఐఎన్సీ సమావేశం, నాగపూర్ ఐఎన్సీ. మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు, ఆంధ్ర ఐఎన్సీ అధ్యక్షుడు. ఆ తర్వాత 1896, 1911 రెండు కలకత్తా ఐఎన్సీ సమావేశాలండి. సయాని అధ్యక్షతన బిషప్ నారాయణ్. మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని 1896 అంటే మొదటగా వందే మాతర గేయాన్ని ఆలపించబడింది. ఎందుకంటే సివిల్స్ ప్యాటర్న్ ఏంటంటే ఇది త్రిరంగా పతాకం ఇలా ఇయర్స్ ఇచ్చి జరిగిన సంఘటనలు జరిగిన ఆధారంగా ఆరోహణ లేదా అవరోహణ క్రమం ఉంటాడు. అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు ముందే వందే మాతరం గేయాన్ని ఆలపించారా జనంగా మనకు కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు వందే మాతరం మీకు క్లియర్గా చెప్పాను కాబట్టి స్కూల్కో కాలేజీలకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా మనం వందే మాతరం మార్నింగ్ గేయాన్ని పాడతాం. సో ఈవినింగే జనగణమన అలా గుర్తుపెట్టుకున్నాక, ఎందుకంటే జెండా ఎగరవేసిన తర్వాతనే జరుగుతుంది ఈ ప్రొసీజర్ అంతా, అంటే మామూలు జరిగేవాడు. సో ఈ రెండింటికి సంబంధించి గుర్తుపెట్టుకుంటే ఆల్రెడీ 1937కి సంబంధించిన తర్వాత త్రిరంగ పతాకం, రావి నది ఒడ్డున ఈ మూడు కోరిలేటెడ్గా గుర్తుపెట్టుకోగలిగారంటే మీకు ఇంకా కన్ఫ్యూజన్ అనేది రాదండి. సో వీటికి సంబంధించి 4 ఆన్సర్స్ రిమైనింగ్ ఇప్పుడు చూద్దామండి. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్ ఐఎన్సీ సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వీటికి సంబంధించి సమావేశం ఇది ఎప్పుడు విడిపోయింది అంటే అతివాదులు మితవాదులు ఉంటారండి. ఆ అతివాదులు మితవాదులు చీలిపోతారు 2 వర్గాలుగా. ఆ తర్వాత 2 మళ్ళీ ఏకం అవుతాయి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి 1907 సమావేశం సూరత్ ఐఎన్సీ సమావేశం అండి. సూరత్ ఐఎన్సీ సమావేశం. రాస్ బిహారీ బోస్ అండి. ఐఎన్సీ అతివాదులు మితవాదులుగా చీలిపోయారండి. ఏ ఐఎన్సీ సమావేశం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మీకు వెరీ అంటే ఇక్కడున్న ప్రాధాన్యత ఈ సమావేశం యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 1907 సూరత్ ఐఎన్సీ సమావేశంలో రాస్ బిహారీ బోస్ అధ్యక్షన ఐఎన్సీ అతివాదులు మితవాదులుగా చీలిపోయారు. మళ్ళీ ఎప్పుడు ఏకమయ్యారనేది ఇక్కడే చదవాలి. ఎందుకంటే మన ఐఎన్సీ సమావేశాలు మన దగ్గర ఉంటాయి అవైలబిలిటీ, కానీ ఆర్డర్లో చదువుతారు మనం 1 by 1 ఉంది కదని. మళ్ళీ ఐఎన్సీ అనగానే బట్టి పెట్టినట్టే గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ ఎప్పుడు కలిశారు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. అలా కాకుండా దానికి సంబంధించి అంటే మీరు ఐఎన్సీ సమావేశాలు మొత్తాన్ని ఒకసారి చదివి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా 2కి ఒక చోట రాసుకొని అప్పుడు సెగ్రిగేషన్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా సెగ్రిగేట్ చేసి నేను మీకు ఇస్తున్నాను కాబట్టి దీన్ని ఎక్కువ టైమ్స్ నెంబర్ చేసుకుంటే మీకు అసలు డౌట్ అనేది రాదనమాట. సో వెంటనే ఈ మితవాదులు అతివాదులు చీలిపోయారు. మళ్ళీ ఎప్పుడు ఏకమయ్యారు? ఎగ్జాక్ట్లీ నవగ్రహాల 9 years తర్వాత అండి. 1916 + 9 years. కొంచెం గుర్తుపెట్టుకోవడానికి అండి మీకు. తర్వాత లక్నో ఐఎన్సీ సమావేశం అండి. లక్నో ఐఎన్సీ ఏసీ మజుందార్ అధ్యక్షతన జరిగిందండి. అతివాదులు ముస్లిం లీగ్ కూడా ఏకమయ్యారండి. 3 కలిశారండి. ముస్లిం లీగ్ ఏకమయ్యారు. ఏకమయ్యారండి. సో మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ ఏకమయ్యారు. ఇక్కడ స్టార్ సింబల్ ఇసుక నోట్ అని. అయితే ఇక్కడ ఏంటి అతివాదులు మితవాదులుగా చీలిపోయి మళ్ళీ ఏకమయ్యేటప్పుడు ఎవరు ఆడారండి ఎక్స్ట్రాగా? ముస్లిం లీగ్. అంటే ఎవరి కృషి వల్ల? బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్, తిలక్ అనిబిసెంట్. ముస్లిం లీగ్ కదండి, మహమ్మద్ అలీ జిన్నా వస్తాడండి.
జిన్నా కృషి వల్ల ఏకమయ్యారండి. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇలా ముగ్గురు కృషి వల్ల మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ ఏకమయ్యారు. తిలక్ అనిపిసెంట్ జిన్నా వల్ల కృషి అయ్యారు. ఈ ముగ్గురు ఏకమైంది. విడిపోయింది ఎప్పుడంటే 1907. మళ్ళీ ఏకమైంది ఎప్పుడంటే 1916 లక్నో అనే సమావేశం. ఈ సమావేశాలు ఇంపార్టెంట్ పర్సన్స్, దాని ప్రాధాన్యత. సో వెరీ కేర్ఫుల్గా అవన్నీ చూడాలండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, 1905 వారణాసి ఐఎన్సి సమావేశం. గోపాలకృష్ణ గోఖలే అండి. గోపాలకృష్ణ గోఖలే ఈయనే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. గోపాలకృష్ణ ఎవరండి? గాంధీ గారి గురువు కదండి. వారణాసి ఐఎన్సి సమావేశం గోపాలకృష్ణ గోఖలే అండి. గోపాలకృష్ణ గోఖలే గారు 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సొసైటీని కూడా స్థాపించారండి దానికి సంబంధించి. సో ఇక్కడ ఏంటంటే ప్రాధాన్యత స్వరాజ్ తీర్మానాన్ని. ఈ స్వరాజ్ మనకి ఎక్కడ వచ్చిందండి? దాదాబాయి నౌరోజీ ఐఎన్సి సమావేశాల దగ్గర 4 తీర్మానాలు చేస్తున్నాయి. స్వరాజ్, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య అని. సో అదేనే దేశానికి సంబంధించిన తీర్మానం అండి దాదాబాయి నౌరోజీ. ఇక్కడ ఓన్లీ 1905 ఐఎన్సి సమావేశం. ఈ 5 సమావేశం గుర్తురాగానే మీకు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అని గోపాలకృష్ణ గోఖలే స్థాపించింది కూడా ఈ సంవత్సరమేనండి. సో ఇయర్ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ పర్సన్ కూడా వీళ్ళనే కాబట్టి ఎక్కడంటే వారణాసి ఐఎన్సి సమావేశం. స్వరాజ్య తీర్మానాన్ని ఓన్లీ బెంగాల్కి వచ్చేసింది. బెంగాల్ అని కానీ పశ్చిమ బెంగాల్ గుర్తు రావాలండి మీకు. బెంగాల్కు వర్తించే విధంగా తీర్మానం. బెంగాల్కు వర్తించే విధంగా తీర్మానం అంతేనండి. సో వీటికి సంబంధించి సూరత్ ఐఎన్సి సమావేశం లక్నో. ఐఎన్సి అతివాద మితవాద చీలిపోయింది, ఏకమైంది. ఎవరి కృషి వల్ల కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత వారణాసి ఐఎన్సి సమావేశం 1905లో జరిగింది. గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షన. స్వరాజ్య అనే తీర్మానాన్ని బెంగాల్కి మాత్రం వర్తించేదండి. వెరీ ఇంపార్టెంట్. మన అక్కడ స్వరాజ్య అనేది దాదాపు దేశానికి సంబంధించింది. పూర్ణ స్వరాజ్య అంటే మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ, ఎంత వేరియేషన్ ఉంటుంది. సో స్వరాజ్య అనగానే వీటికి సంబంధించి బెంగాల్ అనేది గోపాలకృష్ణ గోఖలే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దామండి, కంటిన్యూషన్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 1912, 1913 బంకీపూర్ అండి, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. యుద్ధకార్ అండి. ఇక్కడ 2 ఇంపార్టెన్స్ ఉంటాయండి. ఒక్క ముస్లిం కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు. ఒక్క ముస్లిం కూడా. ఆ తర్వాత అతి తక్కువ కాలం జరిగిన ఐఎన్సి సమావేశం అండి. అతి తక్కువ కాలం జరిగిన ఐఎన్సి సమావేశం 1913 సమావేశం అండి. లాహోర్ ఐఎన్సి సమావేశం లాహోర్లో జరుగుతుంది. నవాబ్ మహమ్మద్ అలీ అండి. నవాబ్ మహమ్మద్ అలీ. ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ బంకీపూర్ సమావేశం జరిగింది కదండి. ఈ బంకీపూర్ వెస్ట్ బెంగాల్ యుద్ధకర్ సమావేశం జరిగింది. దాంట్లో ఒక్క ముస్లిం కూడా అటెండ్ అవ్వని సమావేశం వెరీ ఇంపార్టెంట్. బంకీపూర్ యుద్ధకర్ అతి తక్కువ కాలం జరిగిన ఆయన సమావేశం. ఎందుకంటే ఎవరు పాల్గొనకుండా, అందరు పార్టిసిపేషన్, ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ సమావేశం కూడా కంటిన్యూ చేయాలండి. ఎందుకంటే తీర్మానించిన మళ్ళీ వ్యతిరేకత వస్తుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ కంటిన్యూ చేస్తారు తర్వాత. సో నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేస్తారు లాహోర్ అయిన సమావేశం. ఫర్ ఎగ్జాంపుల్ మామూలు లాహోర్ అంటే పాకిస్తాన్కి సంబంధించింది కానీ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. సో నవాబ్ మహమ్మద్ అలీ. ఆ తర్వాత జరిగిన పాకిస్తాన్ జరిగింది అనుకోండి, అక్కడే కదా. సో ముస్లింలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటి, ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లింలు అధిక సంఖ్యలో. ఇదేమో తక్కువ కాలం జరిగింది, ఒక్క ముస్లిం కూడా పార్టిసిపేట్ చేయలేదు. సో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానికి ఆపోజిట్ అండి ఆ సమావేశానికి. ఎందుకు అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, లాహోర్ జరిగింది కాబట్టి అటెండ్. సో 1912, 1913 అండి. బంకీపూర్ అంటే వెస్ట్ బెంగాల్ యుద్ధకర్ అధ్యక్షుడు. నవాబ్ మహమ్మద్ అలీ ఏమో లాహోర్ అనే సమావేశం. ఇక్కడ ముస్లిం పార్టిసిపేట్ చేయలేదు, ఇక్కడ ముస్లింలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. అతి తక్కువ కాలం ఐఎన్సి సమావేశం జరిగింది ఎక్కడ అంటే 1912 బంకీపూర్ అండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్ ఇక్కడ మీరు రాసే ఇన్ఫర్మేషన్నే ఇక ఎగ్జామ్లో అడుగుతుంటారండి. ఒక ముస్లిం కూడా పార్టిసిపేట్ చేయని సమావేశం, అతి తక్కువ కాలం జరిగిన ఐఎన్సీ సమావేశం, వీటిని బేస్ చేసుకుని రాసే పాయింట్స్ ప్రాధాన్యతను బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయండి. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్, కానీ ఈ ప్రాధాన్యత ప్రకారం వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు. సో ఇవి వెరీ కేర్ఫుల్గా చదవాలి. అందుకే అండర్లైన్ చేసి కంపారిటివ్లీ విడివిడిగా రాసి చదివితే గుర్తుండదని అండర్లైన్ చేసి మరి కంపారిటివ్ రాస్తున్నాను. సో ఇది దీనికి సంబంధించింది. ఆ తర్వాత ఫైనల్గా చూడండి, వేరే 2 ఉన్నాయి, అవి కాకుండా 1918లో 2 ఐఎన్సీ సమావేశాలు జరిగినాయండి. మన దేశ రాజధాని ఢిల్లీ కదండి. ఫస్ట్ ఢిల్లీ ఐఎన్సీ అండి. ఇది వార్షిక సమావేశం అండి. ఢిల్లీ వార్షిక సమావేశం. ఆ తర్వాత ముంబై ఒకే సంవత్సరం జరగదు, అది ప్రత్యేక సమావేశం అండి. ముంబై ఢిల్లీ అయిన సమావేశానికి మదన్ మోహన్ మాలవీయ అండి. మదన్ మోహన్ మాలవీయ. ఇక్కడ హసన్ ఇమామ్ అధ్యక్షం జరిగిందండి. హసన్ ఇమామ్ అధ్యక్షం జరిగింది. రవీంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించాడండి. ఇక్కడ మాత్రం అంటే చూడండి, 1918 ఢిల్లీ అయిన సమావేశానికి మదన్ మోహన్ మాలవీయ అధ్యక్షం జరిగిందండి. సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షుడు. అదే మదన్ మోహన్ మాలవీయ అధ్యక్షుడు అండి. సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క వీటికి సంబంధించి నేషనల్ లిబరల్ పార్టీని ఈ ఐఎన్సీ సమావేశంలో స్థాపించడం జరిగింది సురేంద్రనాథ్ బెనర్జీ. ఆ తర్వాత 1918లో మరో ప్రత్యేక సమావేశం జరిగింది. ఇదేం వార్షిక అండి, ఇది సపరేట్ సేమ్ ఇయర్. హసన్ ఇమామ్ అధ్యక్షుడు. ఇక్కడ 1918 ఇయర్ అంటే 1917 మనకి ఏం జరిగిందండి, ఆగస్టు డిక్లరేషన్. సో 1917 ఆగస్టు డిక్లరేషన్ గురించి, ఆగస్టు డిక్లరేషన్ గురించి చర్చ జరిగిందండి. డిక్లరేషన్ చర్చ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1918లో 2 సమావేశాలు జరిగినాయి. ఒకటి యాన్యువల్ మీటింగ్ వార్షిక సమావేశం, రెండోది బొంబాయి ప్రత్యేక సమావేశం. వీటికి సంబంధించి మదన్ మోహన్ మాలవీయ అధ్యక్షుడు అండి ఢిల్లీకి. ఇక్కడ హసన్ ఇమాము. సురేంద్రనాథ్ బెనర్జీ ఐఎన్సీ సమావేశంలోనే తన నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించాడు. సో ఈ సమావేశం 18 అంటే బిఫోర్ ఇయర్లో ఆగస్ట్ డిక్లరేషన్ గురించి జరిగిందండి. ఆగస్ట్ డిక్లరేషన్ గురించి చర్చ జరిగింది ఇక్కడ. సో దీని తర్వాత ఫైనల్గా ఇంకో 4 ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. సో ఏదైనా కంపేరిటివ్ చదవండి. ముస్లింలు పార్టిసిపేట్ చేయలేదు, అధిక సంఖ్యలో పార్టిసిపేట్, అతి తక్కువ కాలం జరిగిన ఐఎన్సీ సమావేశం. ఇలా కంపారిటివ్గా మీరు చదివినట్లయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడండి నెక్స్ట్. ఇప్పుడు రిమైనింగ్ చూడండి. 1897, 1898, 1899, 1900 అండి. సో ఈ 4కి సంబంధించి ఇక్కడ అమరావతి ఐఎన్సీ సమావేశం అండి. అమరావతి ఐఎన్సీ సమావేశం. అమరావతి అంటే ఏపీకి సంబంధించింది కాదండి, ఇది మహారాష్ట్రలో ఉంటుంది ఈ ప్లేసు. మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి ప్రతిభా పాటిల్ ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారండి. అప్పుడు క్వశ్చన్స్ కూడా అడిగారు. సో అమరావతి అంటే మహారాష్ట్ర. యాక్చువల్గా మనకి అమరావతి అనగానే ఏ టెంపుల్ గుర్తొస్తుందండి, శంకరుడు ఈశ్వరుని టెంపుల్ ఉంటుంది. సో అమరావతి ఐఎన్సీ సమావేశాన్ని 1897 జరిగితే ఎవరు అధ్యక్షుడు అని అడుగుతారండి, చాలా ఇంపార్టెంట్. శంకరుడు ఉంటాడు కాబట్టి శంకరన్ అండి అధ్యక్షుడు. అమరావతి టెంపుల్ గుర్తు పెట్టుకుంటే ఆ పర్సన్ పేరు గుర్తొస్తారు. తర్వాత మద్రాస్ ఐఎన్సీ సమావేశం. ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి చెస్ ఫేమస్ ఎవరండి చెన్నైలో, వరల్డ్ ఫేమస్ కదండి, ఆనంద్. సో ఆనంద్ మోహన్ బోస్. ఆనంద్ మోహన్ బోస్. ఆ తర్వాత లక్నో ఐఎన్సీ సమావేశం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్సి దత్ అండి. ఇతను రాసిన పుస్తకం వెరీ వెరీ ఫేమస్ అండి. 100 టైమ్స్ క్వశ్చన్ అడుగుతారు. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండి. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారండి. సో 1899 లక్నో ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత ఎవరండి, ఆర్సి దత్. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు. 1900లో లాహోర్ ఐఎన్సీ సమావేశం అండి. చంద్రవక్కర్ అండి అధ్యక్షుడు. ఇతని స్పెషల్ ఏంటంటే చూడండి,
నేషనల్ సైన్స్ లీగ్ను స్థాపించాడండి. నేషనల్ సైన్స్ లీగ్ని లాహోర్లో స్థాపన అండి. ఈ సమావేశం జరిగింది లాహోర్ అండి. ఈ నేషనల్ సైన్స్ లీగ్ స్థాపించి కూడా ఎక్కడండి? లాహోర్లో స్థాపన. వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఐన్స్ సమావేశాలు చదివేటప్పుడు అన్ని ఆర్డర్లో చదివితే గుర్తుండదు. సెగ్రిగేట్ చేసుకొని చదవాల్సింది సెగ్రిగేట్ చేసి మీకు చెప్తున్నప్పుడు దాన్ని 1-2 సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. అంటే మనం ఇప్పుడు చేస్తున్న సిస్టమేటిక్ హార్డ్ వర్క్ అంటే 1 by 1 చదువుకోవాలి, ఎప్పటికీ అర్థం చేసుకోవాలి. బట్టి పెట్టడం అవి వద్దండి. బట్టి పెట్టాలి, కొన్ని అవసరమైన చోట తప్పదు. కానీ మ్యాక్సిమం లింక్ చేసుకొని బేస్ చేసుకొని చదివితే ఎప్పటికీ మీకు గుర్తుంటుంది. ఫ్రెషర్స్ అయినా సీనియర్స్ అయితే వాళ్ళ మిస్టేక్స్ కవర్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే తక్కువ టైంలో ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసుకోకుండా వేరే సబ్జెక్ట్ మీద ఎఫర్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి దాని మీద అదే ఎఫర్ట్ పెట్టలేం కాబట్టి కొన్ని ఉంటాయి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి సబ్జెక్ట్స్, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మనకు అవసరం కాబట్టి సమాచారం చదువుకునే వీళ్ళకి లింకులు చదువుకుంటే ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే ఆర్సి దత్ అండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అన్ని ఎగ్జామ్లు అడిగారండి. సో ఏఐఎన్సీ సమావేశం కంటే ఈయన పుస్తకం ఇదే ఫేమస్ అండి. ఈ చంద్రబాబులో కూడా పర్సన్ ఎక్కడ ఐఎన్సీ సమావేశం కంటే వీళ్ళు రాసిన పుస్తకాలు లేదా ఈయన స్థాపించిన సొసైటీలకు సంబంధించి ఇంపార్టెంట్. సో ఇది స్టూడెంట్స్, ఇది 3వ సెషన్ అండి. మీకు ఐఎన్సీ సమావేశాల్లో ఇంకొక సెషన్లో కంప్లీట్ అవుతుంది. అంటే కంప్లీట్గా 1.5 hour ఐఎన్సీ సమావేశాలు 54 to 55 కవర్ అయిపోతాయండి. మీకు మళ్ళీ డౌట్ రాదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 1 మార్క్ వచ్చినా సరే మనకి గెస్సింగ్ అనేది లేకుండా కన్ఫామ్గా ఈ క్వశ్చన్ ఇది ఆన్సర్ ఇది అనే కాన్ఫిడెంట్తో మీరు ఉంటారండి ఈ తర్వాత. సో వీటిని తర్వాత చదవండి, ప్లస్ నోట్స్ రాసుకోండి. నేను ఇచ్చిందే కన్సైజ్ కాబట్టి దాన్ని నీట్గా మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఇస్తున్నాను. కన్సైజ్ అయినా తగ్గించేది ఏం లేదు, ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తున్నాను కాబట్టి నోట్స్ ఉంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్, జర్నీలో ఉంటే వీడియో చూడండి. సో అది మీ పాసిబిలిటీ బట్టి చూడండి, బట్ రెగ్యులారిటీ చదవండి, నో కాంప్రమైజ్. చదివే దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. ఇది స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.